వచ్చేసి నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 13 నుండి 14-15 వచనం వరకు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. ఇక్కడ 9వ అధ్యాయంలో వీరు ఒక జాము దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించారు, ఒక జాము పశ్చాత్తాపడి తమ పాపాలను ఒప్పుకున్నారు. ఇక్కడ ఒక జాము దేవుని స్తుతిస్తున్నారు. కనుక క్షమాపణ పొందిన తర్వాత దేవుని మనం స్తుతించాలి. క్షమాపణ పొందాలంటే ముందుగా వాక్యం చేత హెచ్చరింపడాలి. అందుకనే మనం ప్రతి కోరిక కలిగి ఉన్నప్పుడు ముందుగా దేవుని వాక్యం ఉంటుంది. దేవుని వాక్యము ధర్మశాస్త్ర గ్రంథంలో గంగాళం వంటిది. బలులు అర్పించాలంటే పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి అంటే వారు మొట్టమొదటిగా గంగాళం దగ్గర నీళ్లతో కాళ్ళు చేతులు కడుక్కోవాలి. అలాగే నీటి వంటి వాక్యము పవిత్ర జలము కనుక దీని ద్వారా మన హృదయాన్ని మనం కడుక్కోవాలి. పాత నిబంధనలు కాళ్ళు చేతులు కడుక్కున్నారు, ఇప్పుడు మనస్సాక్షిని కడుక్కోవాలి, హృదయాన్ని కడుక్కోవాలి. కడుక్కోవడం అంటే అర్థం ఏంటి? పశ్చాత్తాపడి ఒప్పుకొని క్షమాపణ పొందాలి. మన పాపాలను మనం ఒప్పుకుంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరుస్తుంది. మనం ఒప్పుకుంటే యేసు రక్తం పవిత్రపరుస్తుంది. అట్లా మనం పరిశుద్ధత కలిగి దేవుని బిడ్డలుగా మనం కొనసాగలుగుతాము. దేవుని సేవ చేయటానికి అర్హత అనేది ఉంటుంది. చాలామంది అపవిత్రులుగానే ఉంటూ దేవుని వాక్యాన్ని లెక్క పెట్టకుండా బోధకులు సైతము అనేకులు ఆ రీతిగా ఇతరులకి మాదిరికరమైన జీవితాలు కూడా లేకుండా అక్రమాన్ని విస్తరింపచేస్తూ సంఘమంతా కూడా అక్రమంలోకి వెళ్ళిపోయే పరిస్థితులు అనేక చోట్ల ఉంటున్నాయి. ఆ రీతిగా అనుకున్నట్లు దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్న మనం అదే క్రమంలో జాగ్రత్తగా పవిత్రంగా కొనసాగారు. ఇక్కడ గత వారంలో చూసాం, వారు దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చారు 12వ వచనం వరకు ఆయా రకాలుగా. ఇప్పుడు చదువుకున్న భాగంలో ఏమని దేవుని స్తుతిస్తున్నారు అనేది చూద్దాం. సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడు. జరిగింది యథార్థమైన ఆరాధన అంటే దేవుడు చేసిందే వీరు కూడా ఏం చేస్తున్నారంటే నమ్మారు. అలాగే మా పితరులైన వారిని మీరు ఐగుప్తు నుంచి విడిపించారు, సీనాయి పర్వతం మీద నుండి వారితో మాట్లాడారు, మోషేతో మాట్లాడారు. తర్వాత నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడలను, ధర్మ విధులను నీవు దయచేస్తావు. కాబట్టి ఇక్కడ దీంట్లో ఉన్న మాటలు ఎంతో చక్కగా ఉన్నాయి. ఆకాశం నుండి దిగి వచ్చి తాను మోషే ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. ఏం మాటలవి? ఏమి నీతియుక్తమైన విధులవి? సత్యమైన ఆజ్ఞలు, మేలుకరములైన కట్టడలు, ధర్మములను నీవు దయచేసి. అదే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రంలో ఉన్నదంతా ఏంటంటే ఆజ్ఞలన్నీ దేని కొరకంటే నీతిగా జీవించడానికి, దేవుని యొక్క విధులను, నీతియుక్తమైన విధులు అంటే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము దేవుని క్రియలు జరిగించడానికి. అవి సత్యమైన ఆజ్ఞలు. ఎందుకంటే సత్యమైన దేవుడు వాటిని ఇచ్చాడు కనుక దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాలి. మిగిలిన జనులందరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞలు లేవు కాబట్టి మానవ ఆజ్ఞలు పాటిస్తూ వారు నష్టపోయే వారు ఉంటున్నారు. మనం కూడా అటువంటి స్థితిలోనే ఉన్నప్పుడు సత్యవంతుడైన యేసు ప్రభువును అంగీకరించడం ద్వారా మనము లోకంలో నుండి, సాతానులో నుండి, అపవాదుల నుండి మనం వేరు చేయబడి క్రీస్తులో ఉన్న సత్యాన్ని మనం నేర్చుకుంటూ సత్యాన్ని అనుసరిస్తూ మనం జీవించాలి. ఇటువంటి ఆజ్ఞలు కూడా వారికి పాత నిబంధనలు ఎటువంటి ఆజ్ఞలు ఇచ్చారో వాటిని కూడా తెలుసుకొని మనం ఆత్మీయంగా పాటించేవారిగా ఉండాలి. సత్యమైన ఆజ్ఞలు, మేలుకరములైన కట్టడలు అంటే ఒకసారి స్థాపిస్తే అదే విధానం. ఇప్పుడు మనకి అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన అనే కట్టడి ఎలా స్థాపించబడిందో ప్రతి ఆదివారం అలాగా కొనసాగుతుంది అన్నమాట. తర్వాత నియామక కూటాలు కూడా అవి కట్టడులు. ఏ రోజు ఏది జరగాలి అనేది అదొక కట్టడి. కనుక ఈ కట్టడలన్నీ కూడా పాటించాలి. ఇదే ధర్మ విధి పాత నిబంధనలు. కనుక
నీతియుక్తమైన విధులు, సత్యమైన ఆజ్ఞలు, మేలుకరములైన కట్టడు. ఎన్నున్నాయి దీంట్లో? ఏమున్నాయి అవి? నీతియుక్త విధులు, సత్యమైన ఆజ్ఞలు, మేలుకరములైన కట్టడు. సో వీరిని మా పితరులకి దయచేసావు, మాకు కూడా దయచేసావు. అయితే మేము వాటిని ఉల్లంఘించి ఏం చేసాం? తిరిగి బానిసత్వంలోకి వెళ్ళిపోతూ వచ్చింది, బబులోనులోకి. మళ్ళీ మీరు విడిపించారు మమ్మల్ని అని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీటన్నిటినీ కూడా గుర్తు చేసుకుంటున్నారు. అనేకసార్లు మనం పొరపాటు చేసినప్పుడు వాక్యాన్ని పక్కన పెట్టి ఏ రీతిగా మనం వాక్య మార్గంలో నడుచుకోకుండా వెళ్ళిపోయాము, వాటన్నిటినీ కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి. తరతరానికి ఇదే వాక్యం ఉంది కాబట్టి ఈ వాక్యాన్ని మనం తప్పి ఎలాగా వెళ్ళిపోతున్నాం అనేది ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. సరి చేసుకుని తిరిగి వాక్య క్రమంలోనికి సమకూర్చబడాలి. అప్పుడు ఆత్మీయంగా మనం కొనసాగలుగుతాం. తర్వాత 14వ వచనములో, వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింపని ఆజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను, కట్టడలను, ధర్మశాస్త్రమును వారికి నియమించితివి. ఇక్కడ తర్వాత విశ్రాంతి దినం కూడా చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు 6 రోజులు సృష్టి యావత్తును చేసి 7వ దినంలో విశ్రాంతి తీసుకున్నాడు. దేవుని బిడ్డలైన వారు కూడా వారి పనులు చేసుకోవాలి. 6 రోజులు ఎటువంటి సోమరితనం ఉండకూడదు, పట్టుతిప్పుల కొరకు. 7వ రోజునే తప్పకుండా విశ్రాంతి తీసుకోవాలి. ఆ విశ్రాంతి ఏంటంటే దేవుని మందిరాన్ని నిరాకరించకుండా పరిశుద్ధంగా ఆచరించాలి. ఏ పని కూడా చేయడానికి వీలు లేదు. ఏమైనా పనులు ఉంటే 6 రోజుల్లోనే వారు ముగించుకోవాలి. అటువంటి కట్టడలు. అయితే ఈ పరిశుద్ధ దినాన్ని కూడా చాలామంది ఉల్లంఘిస్తూ వచ్చారు. అందుకనే మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథం 58:14 వచనం. యెషయా గ్రంథం 58:14. యెషయా గ్రంథం 58. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నేను ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదని యెహోవాకు ప్రతిష్ఠిత దినమని ఘనమైనదని అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారం చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవాను ఆనందించాలంటే విశ్రాంతి దినం మనోహరమైనది. దేవునికి మనోహరమైనది, నీకు కూడా మనోహరంగా ఉండాలి. అంటే ఆ దినాన్ని ఏ పని చేయకూడదు, కనీసం లోక వార్తలు కూడా చెప్పుకోకూడదంట. కనుక అటువంటి రీతిగా ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను ఉన్నత స్థలముల మీద ఎక్కించేదని అంటాడు. దేశం యొక్క ఉన్నత స్థలములు అవి ఎప్పుడు కూడా ఆత్మీయ ఉన్నతిలోనికి మనల్ని నడిపించే స్థలాలు ఇవన్నీ. కాబట్టి మందిరానికి వస్తున్నాం, వాక్యం నేర్చుకుంటున్నాం, మనం ఉన్నత స్థలంలో ఉన్నాం. లేకపోతే లోకంలో ఉన్నాం, ఏదో చేసుకుంటున్నాం అంటే అది ఉన్నతమైన స్థలం కాదు, అది దిగువ స్థలం. అందుకనే అబ్రహాం విషయంలో కూడా ఆదికాండం 12వ అధ్యాయంలో ఏముందంటే, అబ్రహాం ఐగుప్తుకి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్లో ఏముంటుందంటే, అబ్రహాం వెంట్ డౌన్ టు ఈజిప్ట్ అని ఉంటుంది. డౌన్ అంటే కిందికి వెళ్ళాడు. బలిపీఠం దగ్గర ఉన్నప్పుడు ఉన్నత స్థలంలో ఉన్నాడు, షెకెంలో. అక్కడ దేవుడితో సహవాసం కలిగి, దేవునికి ప్రీతికరమైన బలులు అర్పించి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించి, నన్ను క్షేమంగా తీసుకొచ్చావు అని చెప్పాడు. బాగుంది. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఐగుప్తుకి వెంట్ డౌన్ అట్లా. సో మనం డౌన్కి వెళ్ళటానికి కానీ మనం పైకి వెళ్ళటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అట్లా లోకంలోనికి డౌన్ కిందికి వెళ్ళినప్పుడు తిరిగి ఆ పాపంలో ఉండకపోతే అగాధం ఉంటుంది ఇంకా కింద, అదే పాతాళం. సో కనుక పాతాళంలోకి ఆత్మ అటువంటి పరిస్థితిని విడిపించాడు. ఉన్నత స్థలాలను మనకి ఇచ్చాడు. వాటిలో ఉండి జాగ్రత్తగా దేవుని సేవ చేయాలి.
15వ వచనం. వారి ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారమును, వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రణాళిక చేసిన దేశమును స్వాధీనపరచుకున్నారని వారికి ఆజ్ఞాపించింది. చూడండి, వారి ఆకలి తీర్చాడు, ఆకలి దప్పులు తీర్చాడు. ఆకలి తీర్చడానికి అరణ్యంలో ఏమిచ్చాడు? ఆకాశం నుండి ఆహారం ఇచ్చాడు. వారి దాహము తీర్చడానికి బండలో నుండి. కాబట్టి ఇప్పుడు ఆత్మీయంగా చూసినట్లయితే ఈ ఆహారము, ఈ బండలో నుండి వచ్చే పానీయము, ఉదకము యేసు ప్రభు ద్వారానే వచ్చింది. యేసు ప్రభువే ఆ బండని కూడా ఉంది. యేసు ప్రభు కొట్టబడినప్పుడు రక్తం వచ్చింది. రక్తం ద్వారా మనకి పాపక్షమాపణ వచ్చింది. నీళ్లు కూడా వచ్చినాయి. దేవుని వాక్యం ఒక రకంగా, ఇంకో రకంగా పరిశుద్ధాత్మకు గుర్తుగా కూడా ఉందన్నమాట. సో కాబట్టి ఈ పరిశుద్ధాత్మను మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మనకి దేవుని భయభక్తులు పుట్టించే ఆత్మ, పరిశుద్ధాత్మ పేరు యెషయా గ్రంథంలో ఉంటుంది. తర్వాత పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుండా మనం జీవించినప్పుడు, సేవించినప్పుడు మనలో నెమ్మది అనేది ఉంటుందన్నమాట. సో కలవరం అనేది, ఎప్పుడైతే తప్పులు చేస్తామో అప్పుడు కలవరం అనేది వస్తుంది. ఒప్పుకుని సరి చేసుకోవాలి. సో అందుకనే పరిశుద్ధాత్మ నడిపిస్తే సమాధానంగా ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా ఆ దినాల్లో వారికి బండలో నుండి ఉదకాన్ని ఇచ్చాడు. తర్వాత ఆకాశం నుండి ఏమిచ్చాడు? కరెక్ట్ అయినది, కరెక్ట్. వాళ్ళు కూడా తెలుసుకుని దేవుని ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. కాబట్టి ఉదకమును తెప్పించితివి, వారికి ప్రమాణం చేసిన దేశము స్వాధీనపరచుకున్న వారికి ఆజ్ఞాపించితివి. కాబట్టి స్వాధీనపరచుకునేది వాళ్ళే. మార్గం అంతట్లో నీకు తోడుగా ఉండేది, నిన్ను నడిపించేది, నీకు ఆకాశం నుండి ఆహారం ఇచ్చేది, తర్వాత దాహం తీర్చేది, బండ నుండి జలాన్ని ఇచ్చేది. అరణ్యములో ఎక్కడైతే నీకు ఆహారం దొరుకుతో, ఎక్కడ నీళ్లు దొరకవో ఆ ప్రాంతాల్లో దేవుడే ఇచ్చి చక్కగా ఎందుకు ఇచ్చాడు ఇవన్నీ? నీవు వాగ్దానం చేయబడిన కనాను దేశాన్ని స్వతంత్రించుకోవాలి, అక్కడికి వెళ్ళని సేవించాలి, ఆ భూమిని పవిత్రంగా ఉంచాలి, అది ఉన్నతమైన స్థలము, నా ఆజ్ఞలు అతిక్రమించి అపవిత్రపరచకూడదు, నా ఉగ్రతకి గురి కాకూడదు అని చెప్తే ఏదైతే ఆజ్ఞాపించాడో సరే స్వతంత్రించుకున్నారు. ఈ తరం వారికి వచ్చి నెహెమ్యా దినాల్లో ఉన్న తరాలకి వచ్చేటప్పటికి ఏమైపోయింది? వారు బబులోను నుంచి వెళ్ళిపోయారు. చెర నుంచి దేవుడు విడిపించాడు. విడిపించిన తర్వాత దేవుడు చేసిన మేళ్ళన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటున్నాం. అట్లాగే దేవుడు ఎటువంటి కార్యాలు మన జీవితాల్లో ఆరంభం నుంచి చేశాడో, తర్వాత ఎలాగ మనం తప్పిపోయామో, తర్వాత వీటన్నిటిని గుర్తు చేసుకుని స్తుతించాలి. తర్వాత మళ్ళీ దేవుడు సమకూర్చిన తర్వాత ఎప్పుడూ కృతజ్ఞత కలిగి చేసిన తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ స్థుతి కూడా మనం యథార్థంగా దేవుడు చేసిన కార్యాలను మనం గుర్తించి చెప్పటం అన్నమాట. అలాగే మోషే కూడా నిర్గమాకాండం 15వ అధ్యాయంలో దేవుని ఆ కీర్తన ద్వారా ఇశ్రాయేలు అందరూ కూడా స్తుతిస్తారు. ఆ కీర్తన మోషే రాశాడు. అంటే యథార్థంగా దేవుడు ఏ ఏ కార్యాలు చేశాడో, ఎలాగ ఐగుప్తు నుంచి, ఫరో బలం నుంచి, ఫరో సైన్యము నుండి విడిపించాడో, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడో, ఇవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా వాటిని జరిగించిన వాటిని చెప్పడమే సత్యమైన ఆరాధన. ఏదో లేని మనిషిని పొగినట్టుగా ఉన్నా లేకపోయినా అట్లా దేవుణ్ణి పొగిడితే కుదరదు. దేవుడు చేసిన దాన్ని బట్టి, సత్యవంతుడైన వాడిని ఆయన సత్యక్రియలను బట్టి, ఆయన నీ ఎడల చేసిన సత్యమైన నిత్యమైన క్రియలను బట్టి నేను ఆరాధించేవాళ్ళు ఉంటారు. అది సత్యమైన ఆరాధన అవుతుందన్నమాట. కొత్త నిబంధనలో ఆత్మతో సత్యంతో అంటే అర్థం ఏంటంటే శరీర భక్తి కాదు. ఇది బలులు, శరీర బలులు అర్పించే అవసరం లేదు. యేసు ఒకేసారి బలి అర్పించుకుని మన పాపాన్ని పరిహరించి క్షమించి రక్షించారు. తప్పిపోకుండా పరమ కనాన మార్గంలో మనం ఉన్నాం కనుక చేరుకోవాలి. ఇక్కడ మనకి ఇచ్చిన విధుల్ని మనం పాటించాలి. సో ఇక్కడ వారిని భౌతికంగా
శరీర ఆత్మ పోషించాడు. ఆకాశం నుండి ఆహారాన్ని ఇచ్చి, తర్వాత బండలో నుండి నీళ్ళు ఇచ్చి అరణ్యంలో. అయితే ఇప్పుడు మనం ఆర్గనైజ్డ్ సొసైటీలో ఉన్నాం. ఇక్కడ మనం సంపాదించుకొని శరీరాన్ని పోషించి తిని తాగి సంతోషంగా ఉంటూ దేవుని యొక్క న్యాయ విధులను పాటిస్తూ దేవుని యొక్క కట్టడిని అనుసరిస్తూ దేవుని సేవ చేస్తూ పైకి వెళ్ళిపోవటానికి, పరలోకానికి వెళ్ళిపోవటానికి యేసుప్రభు వచ్చే వరకు కూడా నమ్మకంగా ఉంటూ రావాలి. వారిని దేవుడు ఆకర్షిస్తాడు. యేసుప్రభు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు భూమి ఆకర్షణ శక్తి ఉంది, పైకి ఎగిరితే కింద పడతాం. అయితే యేసుప్రభు వచ్చినప్పుడు ఇక ఆకర్షిస్తాడు, పైకి వెళ్ళిపోతాం, ఇంకా కిందకి అనేది ఉండదన్నమాట. అందుకనే ఆత్మీయ విషయాల్లో బహు జాగ్రత్తగా ఉంటూ మనం ప్రయాణం పరలోకానికని, పరిశుద్ధ పట్టణానికని, శాశ్వత దేవుని రాజ్యానికని మనం గుర్తు చేసుకుని ఆ రీతిగా శాశ్వతమైన వాటి కొరకు సిద్ధపడదాం. ప్రార్థనలోకి వెళ్దాం.